గుడ్ మార్నింగ్ గైస్, జేబీ అందరికి. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 16th డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకొని కాలేజ్కి వెళ్దాం అనుకున్నా, బట్ కాలేజ్కి వెళ్ళలేదు. షర్ట్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. బట్ ఈ షర్ట్ నాది కాదు, మా తమ్ముందే. ప్యాంట్ కూడా నాది కాదు, మా తమ్ముందే వేసుకున్నా. ఈరోజు కాలేజ్కి వెళ్దామని రెడీ అయిపోయినా, బట్ కాలేజ్కి వెళ్ళలేదు. మా పెద్దమ్మ వాళ్ళు నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట. మా పెద్దమ్మ కొడుకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు, అందుకే ఈరోజు కాలేజ్ మానేసి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మియాపూర్ దగ్గరనో ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసిరంట, నీలోఫర్ దగ్గర. అక్కడికి వెళ్ళాలి ఈరోజు. చలో లెట్స్ అక్కడికి కలుద్దాం. ఇంకా వెళ్ళే ముందు డైరెక్ట్ ఇంకా బండి క్లీన్ చేసుకోవాలి. బండి రోజు క్లీన్ చేసుకోవాలి బాయ్, మన బండి కదా. ఏ ఆబ్జెక్ట్ ఉన్నా మన దగ్గర రోజు నీట్గా పెట్టుకోవాలి, అంతే. అది అక్కడికి వెళ్ళి బండి క్లీన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంకా ఈరోజు మా పెద్దమ్మ కొడుకుని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. మా అక్కడ నుండి మా అన్న వాళ్ళ రూమ్కి వెళ్ళిన డైరెక్ట్ నేను బండి మీద వస్తా పెద్దమ్మ అని అంటే, నువ్వు ఫస్ట్ మూసుకొని బండి పెట్టేసాడా, నువ్వే కొన్నావు బండి. కానీ డైరెక్ట్ ఇంకా అక్కడి నుండి ఆటోకి వెళ్ళిపోయినా. ఇదే హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్. ఇది ఇంటెన్సివ్. ఇది మా పెద్దమ్మ కొడుకు నార్మల్గా తన హెల్త్ కండిషన్ బాగాలేదు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంకా బయటికి వచ్చేసి కాసేపు వీడియో తీసుకున్నా. ఇక్కడ అన్న వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళు చాలా గ్రేట్ అసలు. హ్యాండ్స్ ఆఫ్ అసలు వీళ్ళకి. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు డ్రెస్సెస్ తీసుకోవడానికి కోటికి వచ్చారు. లిటరల్లీ చెప్తున్నా కదా, ఈ కోటిలో అస్సలు ఎన్ని అవర్స్ అంటే హాస్పిటల్లో కనీసం ఒక 1 అవర్లో తిరిగి వచ్చేసినాము. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఊరు నుండి వచ్చారు కదా, దగ్గర 3.5 అవర్స్ 3.5 అవర్స్ బాబా చుక్కలు చూపించారు అసలు. ఈ ఆబ్జెక్ట్ దగ్గర ఆబ్జెక్ట్ దగ్గర తిప్పుతూనే ఉన్నారు. ఒక దగ్గర కొనేది లేదు, అంత తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఒక దగ్గర కొని వెళ్ళిపోదామనే మెంటాలిటీలో లేరు. అక్కడొక కొన్ని ఆబ్జెక్ట్, ఇక్కడొక కొన్ని ఆబ్జెక్ట్. వాయమ్మ ఆ కోటి చుట్టూ తిప్పి 3 అవర్స్. మార్నింగ్ నేను సరిగా తినలేదు. డైరెక్ట్ ఇంకా అంటే కాలేజ్కి వెళ్దాం అనుకున్నా కదా, కాలేజ్ మిస్ అయింది. అందుకే డైరెక్ట్ ఇంకా ఏం తినకుండా వెళ్ళిపోయినా. అసలు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇవి చూడండి, కోటిలో మస్తు ఉంటాయి నిజంగా. కోటిలో అయితే ఏదైనా కొంచెం తక్కువనే దొరుకుతుంది, కానీ కొన్ని ఆబ్జెక్ట్స్ మంచిగానే ఉంటుంది. అక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ మంచిగానే ఉంటుంది, వెళ్ళి తీసుకోండి. అంటే లైక్ లేడీస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఈ కోటిలో వన్ ఆఫ్ ది బెస్ట్. కోటి కానీ, దిల్సు నగర్ కానీ, ఎర్రగడ్డ మార్కెట్ కానీ, అంటే మంచిగా దొరుకుతాయి. ఇక్కడ కొన్ని తక్కువ రేట్లు అయినా మంచిగా దొరుకుతాయి. బ్యాంగిల్స్ కానీ, శారీస్ కానీ ఈ కోటిలో మస్తు దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ మా రూమ్ నుండి జిమ్కి వెళ్ళిపోయినా. ఈరోజు నా బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్. వార్మప్ తీసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ వర్కౌట్ అంటే పుల్అప్స్ కొట్టాలి. పుల్అప్స్ వార్మప్ తోటి ఎగ్జాక్ట్లీ 5 సెట్స్ చేసిన. పుల్అప్స్ చేసేటప్పుడు పర్ఫెక్ట్లీ చేయాలి. నాకు కొంచెం నర్వస్ అనిపించింది, బట్ ఎంతో కొంత చేసిన. అక్కడికి వెళ్ళి నా సెకండ్ వర్కౌట్ ల్యాట్ పుల్ డౌన్. ఇవి కూడా ఎగ్జాక్ట్లీ వార్మప్ తోటి కలిపి 5 సెట్స్ చేయాలి. ఇది అంటే లైక్ మనం బ్యాక్ వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంచెం మజిల్స్కి కనెక్షన్ తోటి చేయాలి. మజిల్ కనెక్షన్ తోటి చేస్తే మనకు బ్యాక్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. నా నెక్స్ట్ వర్కౌట్ లాట్స్. ఇది లాస్ట్ టైం చేసిన, ఈసారి కూడా చేయమన్నాడు అన్న. లాట్స్ ఇవి కూడా వార్మప్తో కలిపి ఒక 5 సెట్స్ కొట్టిన. వార్మప్తో కలిపి ఇది కూడా ఒక 5 సెట్స్. ఇక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఇంకా సీటెడ్ రో ఇవి నాకు చాలా ఇష్టమైన వర్కౌట్. ఇది మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా వార్మప్తో కలిపి ఇవి ఒక 5 సెట్స్ చేసిన. ఈరోజు కూడా నర్వస్గా అనిపిస్తుంది, ఏమో అది ఎందుకో తెలియదు. అక్కడికి వెళ్ళి నా నెక్స్ట్ వర్కౌట్ మా బైసెప్స్ ఇవి ఒక 5 సెట్స్. కాసేపు అట్లా నార్మల్గా మనకు పోజెస్ ఇచ్చుకుంటాం అప్పుడప్పుడు. డైరెక్ట్ ఇంకా బ్యాక్ పోజెస్ బ్యాక్ వర్కౌట్ కదా, కాసేపు పోజ్ ఇచ్చుకొని ఇంకా అది లాస్ట్ వెళ్ళే ముందు హ్యాంగ్ చేయాలి కంపల్సరీ. ఇది ఒక 1 మినిట్ చేయలేదు. హ్యాంగ్ చేసిన తర్వాత డైరెక్ట్
డైరెక్ట్ మా రూమ్కి వచ్చేసి పడుకున్నా ఇంతే ఇవాళకి.